కథాస్రవంతి. దేవుడమ్మ కథ రచన శ్రీమతి కొంకెపూడి అనురాధ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీమతి కొంకెపూడి అనురాధ గారు విజయనగరం వాస్తవ్యులు. 1962న పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో జన్మించారు. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పెళ్లి సందడి పాటలు, వేడుక పాటలు, వంటకాలు, ఓ మోనోగ్రాఫ్ పుస్తకంతో పాటు ఓ కవితా సంపుటిని, ఓ కథా సంపుటిని కూడా ప్రచురించారు. నమస్తే అంకుల్, గీతా ఆంటీ, బాగున్నారా అంటూ సెంటర్లో బస్ కోసం ఎదురుచూస్తున్న గీతా ప్రసాదులను పలకరించాడో 25 ఏళ్ల అందమైన యువకుడు. జీన్ ప్యాంటు, టీషర్టు, చేతికి వాచి, చేతిలో స్మార్ట్ ఫోను. ఎవరా ఈ కుర్రాడు మనల్ని పలకరిస్తున్నాడు అనుకుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు గీతా ప్రసాద్. బహుశా మీరు నన్ను గుర్తుపట్టి ఉండరు, కానీ నేను మీ ఇద్దరిని గుర్తుపట్టానండి. రామక్కకి అమ్మ నాన్నగారు కదా మీరు? నేను దేవుడమ్మగారు అబ్బాయినండి. రామాపురంలో మీ ఇంటి పక్క మేడ మీద ఉండేవాళ్ళం కదా, అప్పుడు నాకు 8 ఏళ్లుంటాయి అన్నాడు రాజు. రాజుని చూడగానే పుత్రవాత్సల్యం పొంగుకొచ్చింది గీతలో. ఇప్పుడో చిన్నప్పుడు చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. బాగా ఎదిగిపోయావయ్యా, గుర్తుపట్టలేకపోయాం. బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరించారు రాజుని ప్రసాద్ గారు. అమ్మ ఎలా ఉన్నారు అని ప్రశ్నించిన గీతతో బాగున్నారండి అంటూ వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంటుందో చెప్పాడు రాజు. వస్తానండి, ఆఫీస్కి టైం అయింది అంటూ ప్రసాద్కి మరోసారి నమస్కరించి వచ్చిన ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు రాజు. దేవుడమ్మగారిని తలుచుకున్న గీతలో ఆవిడంటే జాలి, దయ, గౌరవం, ఆశ్చర్యం, ఆనందం, ఇన్ని భావాలన్నీ ఒకేసారి వచ్చేసి 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది గీత మనస్సు. అది విశాఖకి దగ్గరలో ఉన్న రామాపురం. 6 వాటాలను ఇంట్లో మేడ మీద పోర్షన్లోకి అద్దెకొచ్చారు దేవుడమ్మగారు. రామాపురం ఏజెన్సీకి దగ్గరలోనున్నది పెద్ద పల్లెటూరు. కుగ్రామం నుంచి వచ్చిన వారికి రామాపురమే పెద్ద బస్తీతో సమానం. భర్త, 2 పిల్లలతో వచ్చిన దేవుడమ్మగారు సౌమ్యురాలు. మనిషి కూడా సన్నగా, నాజుగ్గా, బొమ్మలా ఉండి పల్లెటూరు నుండి వచ్చిన మాట కూడా యాస లేక స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండేది. మనిషిని చూస్తే మట్టిలో మాణిక్యంలా అనిపించేది. ఇక దేవుడమ్మగారు అద్దెకి దిగిన ఇల్లు సంబరాల రాంబాబు ఇల్లు అంటే సరిపోతుందేమో. ఆ పక్క ఇల్లే ప్రసాద్ గారిది. వారింటి ఓనర్ పిసినారి పాపయ్య. వచ్చిన జీతంలోనే కొంత మిగిల్చి అద్దె డబ్బులు కలిపి ఆపద్బాంధవుడులా అద్దెకున్న వాళ్లకే వడ్డీ కప్పు ఇచ్చేవాడు. రెక్క ఆడితే గాని డొక్కాడదన్నట్లే తన రెక్కలతో చక్రాన్ని తిప్పే ఆర్టీసీ డ్రైవరు ఓ వాటాలో, అప్పు చేసిన నిప్పంటి సారా తాగాలనే భావాలన్న ఓ గవర్నమెంట్ ఆఫీసు గుమస్తా ఓ వాటాలో, ముక్కలేందే ముద్ద దిగని, మందులేందే నిద్రపట్టిన రైల్వే ఉద్యోగి మరో వాటాలో, రామకృష్ణ అనుకుంటూ తడిబట్టలు, మడిబట్టలతో సతమతం అవుతున్న మామగారు మరో వాటాలో, మొత్తానికి ఆ ఇంట్లో అందరూ మధ్యతరగతి కుటుంబీకులేను. పండగొస్తే ఆ ఇంటి ఓనర్కి గుండె గుబగుబ. ఎందుకంటే ఆ పెరట్లో అప్పుడే ఎదుగుతున్న ఒకే ఒక మామిడి చెట్టుపై ఉండేది అందరి కళ్ళు. తోరణాల కోసం ఆ మామిడి కొమ్మలు కోసేసేవారు అందరూ. మిగిలిన ఆకులు లెక్క పెట్టుకోవడమే ఆ ఓనర్ పని. పండగొచ్చినా పబ్బం వచ్చినా అందరూ పిండి వంటలు వండుకు తిని కొత్త బట్టలు వేసుకుని అందరికీ ఉమ్మడిగా ఉన్న మండువాలోగిల్లో కూర్చుని కనీసం గంట సేపు అయినా కబుర్లు చెప్పుకుంటారు అందరూ. అన్ని వాటాల వాళ్ళు కలిసి సినిమాలకు వెళ్ళడం, కష్టానికైనా సుఖానికైనా ఆదుకునే మనస్తత్వం అందరిదీని. దేవుడమ్మగారి భర్త గిరీశం ఓ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగి. అతనికి ధూమము, పానము లేందే రోజు గడవదు. చిన్నగా దగ్గు కూడా ప్రారంభమైంది. ఇటు భర్త వ్యసనం, అనారోగ్యం, అటు పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. పాపం దేవుడమ్మగారికి నిత్యం భవిష్యత్తు గురించి బెంగే. ఎంత బాధనైనా మనస్సులోనే దిగబెంగుకునేది తప్ప తన బాధని పెదవి దాటనిచ్చేది కాదు. అంత ఓరిమిగల ఇల్లాలు. పిల్లలిద్దరినీ స్కూల్కి, భర్తను ఆఫీసుకి పంపాక కిందింటి మామగారి దగ్గర కూర్చుని ఆవిడ చెప్పే 4 మంచి ముక్కలు, భారత రామాయణాలు వినేది. చిరునవ్వు తప్ప మరే భావం కళ్ళలో కనిపించకుండా జాగ్రత్త పడేది. రోజులన్నీ ఒకే రకంగా వెళ్ళవు కదా. గిరీశం గారికి వేరే ఊరు బదిలీ అవడం వల్ల వారి కుటుంబం రామాపురం నుండి వెళ్ళిపోయారు. కొన్నాళ్ల తర్వాత ఆవిడని చూడ్డానికి వెళ్ళారు స్నేహితులంతా. ఎలా ఉంది ఇక్కడ మీకు ఆయన అడిగిన స్నేహితులకి ఆవిడ సమాధానం లోతు గుండె అబ్బురపరిచింది. అన్ని చోట్ల రాజులు వెళ్ళిపోయారు, కానీ సజ్జన సాంగత్యం దొరకదు కదా అని ఆవిడ సమాధానం.
మరికొన్నాళ్ల తర్వాత ఓ విషాద వార్త. గిరీశం గారికి టీబీ వచ్చి చనిపోయారు. అందరూ ఆవిడని పలకరించడానికి వెళ్లారు. అప్పుడు కూడా ఆవిడ నా కర్మ, నేను పిల్లలు దురదృష్టవంతులం అందే తప్ప తన భర్త వ్యసనం గురించి పల్లెత్తి మాట కూడా అనని మహాసాధ్వి. పక్కనున్న భజన మందిరానికి భజనికి సేవకి వెళ్లి వచ్చేది. పాపం వీధి ఆవిడ్ని మళ్లీ వెక్కిరించింది. తన 15 ఏళ్ల చెట్టంత కూతురు ఏదో విషజ్వరం వచ్చి చనిపోయింది. గర్భశోకం భరించడం ఎంత కష్టం. భగవంతుడు మంచివాళ్లకే, ఓర్పు మంతులకే పరీక్షలు పెడతాడేమో అనుకుంది గీత. పాపం ఆవిడ పరిస్థితి హృదయ విదారకం. ఎంత బాధ మనస్సులో ఉన్న కర్తవ్యం నెరవేర్చాలి కదా. ఎలాగెలాగో ఉన్న ఒక్క కొడుక్కి చదువు చెప్పించింది. డిసీజ్డ్ కోటాలో తండ్రి ఉద్యోగం వచ్చింది రాజుకి. ఇరుగు పొరుగు స్నేహితులతో అప్పుడప్పుడు ఈవిడ తీర్థయాత్రకు వెళ్ళొస్తూ ఉండేది. కాలగమనంలో మళ్లీ ఇప్పటికి వారి అబ్బాయిని కలవడం అయింది. ఉన్న ఒక్క కొడుక్కి పెళ్లి చేసి మనవరు పుట్టాక ఈవిడ ఉన్న ఊర్లోనే ఏదో ఆధ్యాత్మిక సంస్థ అనాథ పిల్లలను చేరదీసి వారి ఆలనా పాలన చూస్తూ ఓ హోం నడుపుతోందట. ఈవిడ ఆ హోంలోనే ఉండి ఆ 10 మంది పిల్లలకు జడలు వేసి భోజనం పెట్టి స్కూలుకి పంపుతోందట. ఇది విన్న గీతకి నోట మాట రాలేదు. ఎంత చక్కని మార్గం ఎంచుకుంది ఈవిడ. ఒక్క కూతుర్ని పోగొట్టుకుని 10 మంది పిల్లలకు అమ్మ అయిందా? తన ఒక్క కూతుర్ని 10 మందిలో చూసుకుంటోందా? ఈవిడ నిజంగా తన పేరుకి తగ్గట్టు దేవుడమ్మే. ముమ్మాటికి నిజం, సందేహం లేదు అనుకుంటున్న గీత ముందు పెద్దగా హారన్ మ్రోగించుకుంటూ తాను వెళ్లవలసిన బస్సు రావడంతో ఈ లోకంలోకి వచ్చి బస్సు ఎక్కింది భర్త ప్రసాద్తో గీత. మీరింతవరకు దేవుడమ్మ కథ విన్నారు. రచన శ్రీమతి కుంకెపూడి అనురాధ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వం వహించి ప్రచురించిన నాకు నచ్చిన నా కథ 4వ సంపుటంలో చోటు చేసుకుంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి